హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు లక్ష్మీ శ్రీనివాసరావు. ఈరోజు మీకు ప్లానెట్ ఎర్త్లో ఉన్న మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ దట్ మీరు మీ మొబైల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫోకస్ చార్ట్ అంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎవ్రీ 2 డికేట్స్కి ఎలా చేంజ్ అవుతూ వస్తుంది, ఫ్రమ్ 1920 ఆన్వర్డ్స్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఇన్ 1920 ఒక 12 to 14 పీపుల్ ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే 1 రూపీ ఉంటే సరిపోయేది పర్ మంత్. వేరేజ్ 1940కి వచ్చేవరకు పీపుల్ కౌంట్ అనేది తగ్గింది. 12 to 14 నుంచి 10 to 12 మధ్యలోకి వచ్చేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ 10 రూపీస్ అయింది. దీనికి 10 ఇంతలు పెరిగింది. వేరేజ్ 1960 100 రూపీస్కి వచ్చింది. 1980 1000 రూపీస్. 2000కి వచ్చేవరకు 10,000 అయింది. వాట్ అబౌట్ 2020? మనం ఇప్పుడు 2020కి వెళ్ళబోతున్నాం. మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? దీనికి నా సమాధానం అయితే యూ హ్యావ్ 1 lakh పర్ మంత్ ఫర్ బెటర్ లైఫ్ స్టైల్. మీ దగ్గర ఇలాంటి ఒక 1 lakh ఎర్న్ చేయగలిగే ఆపర్చునిటీ ఉందా? ఈరోజు తీసుకుంటే మనం ఒక కామన్ మ్యాన్ జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది? మ్యాక్స్ టు మ్యాక్స్ 30 to 40,000. 95% ఆఫ్ పాపులేషన్కి 30 to 40,000 శాలరీ అనేది ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. బట్ 1 lakh ఎప్పుడు ఎర్న్ చేయగలుగుతాం? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఎర్న్ మోర్ దాన్ 1 lakh రూపీ. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. అవర్ కంపెనీ నేమ్ వచ్చి ఇండస్ వివా. ఇట్స్ కంప్లీట్లీ పీపుల్స్ కంపెనీ. ఆర్ యూ లుకింగ్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ లుకింగ్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్? కామన్గా ఇక్కడ తీసుకుంటే కొంతమంది పీపుల్కి హెల్త్ ఉంటే వెల్త్ ఉండదు, అల్టిమేట్గా హ్యాపీనెస్ ఉండదు. అదే కొంతమందికి హెల్త్ ఉంటుంది బట్ ఉండదు, బట్ వెల్త్ ఉంటుంది. త్రూ దిస్ ఆపర్చునిటీ ద్వారా, నేను చెప్పే ఆపర్చునిటీ ద్వారా హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. ఇవి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే అల్టిమేట్గా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా 4 type ఆఫ్ పీపుల్ ఉంటారు. 4 ways టు ప్రొడ్యూస్ ఇన్కమ్. రాబర్ట్ టి కియోసకి ప్రకారం అతను ఒక ఫేమస్ ఆథర్ అండి. తను ఒక బుక్లో క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి రాయడం జరిగింది. కంప్లీట్గా ఒక 4 type ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ ప్లానెట్ ఎర్త్లో. వాళ్ళే ఇన్కమ్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు. వాళ్ళు నథింగ్ బట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్. ఈ 4 type ఆఫ్ పీపుల్లో ఈ ఎంప్లాయీని కానీ తీసుకుంటే వాళ్ళకి ఒక జాబ్ ఉంటుంది. ఆ జాబ్కి తగ్గట్టుగా వాళ్ళ ఇండివిజువల్ ఎఫర్ట్ ఉంటుంది, ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ. దాంతోపాటు ఓవరాల్గా వీళ్ళ పని గంటలకి తగ్గట్టుగా వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది. వేరే ఎంప్లాయీని తీసుకునివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గరకు వస్తే వాళ్ళు ఓన్గా వాళ్ళు ఒక జాబ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ కంప్లీట్గా స్ట్రెస్ జోన్లో ఉంటారు. యాక్టివ్ ఇన్కమ్, వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రాదు. ఇంకొకటి, వీళ్ళు కంప్లీట్గా ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ ప్లానెట్ ఎర్త్లో 95% ఆఫ్ పాపులేషన్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే వెల్త్ 5% ఉంటుంది. ఇది నమ్మటానికి నమ్మశక్యం కాకపోయినా ఇదే నిజం. వేరేజ్ ఇక్కడ బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ ఉన్నారు. వీళ్ళు 5% ఆఫ్ పాపులేషన్ ఉంటారు. 95% వెల్త్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ బిజినెస్ ఓనర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు, మీ బిజినెస్ ఓనర్ అనే పర్సన్ యూఎస్ఏలో ఉన్నా, లేకపోతే జర్మన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ తన ఇన్కమ్ అనేది మీరు చేసే పని ద్వారా అతనికి లాభం చేకూరుతుంది. అంటే ఇక్కడ బిజినెస్ ఓనర్ అనే పర్సన్ కంప్లీట్గా ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తాడు. ఆ సిస్టమ్ అతని కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద బిజినెస్ ఓనర్ స్ట్రాటజీ. వేరే ఇన్వెస్టర్ దగ్గరికి వస్తే అతను పని చేయడు, ఎంప్లాయీస్ని పెట్టి పని చేయించుకోడు. అతను మనీ ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ మనీ అతని కోసం వర్క్ చేస్తుంది. మనం ఇక్కడ ఇన్వెస్టర్ అవ్వాలంటే ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండాలి. ఇక్కడ బిజినెస్ ఓనర్ అవ్వాలంటే ఒక ఏదర్ ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ బిజినెస్ ఓనర్గా టర్న్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఉంది. దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది నేను చెప్పిన మాట కాదు సార్. రాబర్ట్ టి కియోసకి ఈజ్ ద బెస్ట్ సెల్లర్. అతను చెప్పిన మాట అండి. ఇక్కడ ఎంప్లాయీ నుంచి కానీ సెల్ఫ్ ఎంప్లాయీ నుంచి కానీ టర్న్ అవ్వడానికి నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది. దట్ ఈస్ వివా. ఇది కంప్లీట్ హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ సార్. ఫుల్ నేమ్ వచ్చి ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ January 2014 ఇన్ బెంగళూరు. ఇది బయోయాక్టివ్స్ మదర్ కంపెనీ అండి. ఈ బయోయాక్టివ్స్ జపాన్లో ఉంటుంది. హీజ్ మిస్టర్ పిఎస్ పతంజలి. డాక్టర్ పిఎస్ పతంజలి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. ఇతని గురించి చెప్పాలంటే కంప్లీట్గా ఒక 26 years
ఫార్మాస్యూటికల్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో వెల్ ఆఫ్. ఇతను కంప్లీట్గా ఒక సైంటిస్ట్ అండి. ఇతనికి మోర్ దెన్ ఒక 20 పేటెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మిస్టర్ పిఎస్ పతంజలి. మన మదర్ కంపెనీ గురించి చెప్పాను, జపాన్లో ఉందని చెప్పాను, బయోయాక్టివ్ జపాన్. కంప్లీట్ డీటెయిల్స్ నేను చెబుతానండి ఈరోజు. లీడింగ్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ ఇన్ జపాన్. ఈ కంపెనీ అనేది జపాన్లో వెల్ ఆఫ్ అండి. దాంతోపాటు వరల్డ్ వైడ్ మొత్తం మీద టాప్ 5 కంపెనీస్లో వన్ అమాంగ్ దెమ్. క్లయింట్స్ ఇన్క్లూడ్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్. ఈ 500 ఫార్చ్యూన్ కంపెనీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు రా మెటీరియల్ అనేది. దాంతోపాటు ఒక 2007లో ఎస్టాబ్లిష్ అయ్యింది ఈ కంపెనీ. ఇది మన ఇండియన్ జపాన్లో ఎస్టాబ్లిష్ చేశాడు. హీజ్ మిస్టర్ సిఏ అన్సార్. అతను జపాన్లో ఎస్టాబ్లిష్ చేశాడు. దాంతోపాటు మెయింటైన్స్ వరల్డ్ హైయెస్ట్ స్టాండర్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్. మనకి ఓవరాల్గా 4 R&D సెంటర్స్ అండ్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఎంటైర్ వరల్డ్లో, ఇంక్లూడింగ్ యూఎస్ఏ, జపాన్, జర్మనీ అండ్ ఇండియా. దాంతోపాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ 500 మెట్రిక్ టన్స్ మంత్లీ ఇన్ ఇండియా. ఒక 500 మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ చేయగలిగే క్యాలిబర్ ఉన్న ఆర్గనైజేషన్ బయోయాక్టివ్స్ జపాన్. అసలు ఈ బయోయాక్టివ్స్ జపాన్ 500 మెట్రిక్ టన్స్ అంటే ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఇక్కడ ఒక 22,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందండి మన ఇండియాలో. ఈ 22,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఒక 10,000 ఫార్మర్స్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళతో కల్టివేట్ చేపిస్తారు వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్. ఎలాంటి పెస్టిసైడ్స్, క్రిమిసంహారక మందులు వాడకుండా ఒక మెడిసినల్ ప్లాంట్స్ని కల్టివేట్ చేస్తారండి. ఈ కల్టివేట్ చేసిన దాని ద్వారా వచ్చిన దిగుబడి ఏదైతే ఉందో దాన్ని ఒక ఎక్స్ట్రాక్ట్ని పిక్ చేస్తారు. అందులో మెడిసినల్ వాల్యూస్ ఉండే ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రాక్ట్ని పిక్ చేసి ఈ 500 మెట్రిక్ టన్స్గా టర్న్ చేస్తారు. ఈ 500 మెట్రిక్ టన్స్ కంప్లీట్గా ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనికి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఓన్ పేటెంట్స్, పబ్లికేషన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ మన కంపెనీకి ఉన్నాయి సార్. దాంతోపాటు ఈ బిజినెస్ ఎంటైర్ వరల్డ్లో ఒక 14 కంట్రీస్లో జరుగుతుంది బయోయాక్టివ్స్ బిజినెస్, ఇంక్లూడింగ్ యూఎస్ఏ, బ్రెజిల్ అండ్ ఆస్ట్రేలియా. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ మదర్ కంపెనీ. అండ్ మన కంపెనీ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇండస్వివా ఓన్ టవర్ ఉంది సార్. ఇది నందిదుర్గ జయమాల స్టేషన్ రోడ్ నెంబర్ 36లో ఉంది బెంగళూరులో. దీన్ని 2018 జనవరి 18న అనిల్ కుంబ్లే దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దాంతోపాటు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ R&D సెంటర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫస్ట్ గవర్నమెంట్ లైసెన్స్డ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ ఇండియా. దాంతోపాటుగా ఇక్కడ ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017 గాను మనకు అవార్డు వచ్చిందండి ఫ్రమ్ IBC USA వాళ్ళు. ఈ అవార్డు మోస్ట్ ప్రీషియస్ అవార్డు అండి. ఈ అవార్డు రావడానికి ఒకటే కారణం, ఇందాక ఓన్గా కల్టివేషన్ ల్యాండ్ ఉంది. ఈ కల్టివేషన్ ల్యాండ్ ద్వారా ఫ్రమ్ సీడ్ టు షెల్ఫ్, అంటే ఒక మొక్క నాటినప్పటి నుంచి, విత్తనం ద్వారా ఒక మొక్క నాటినప్పటి నుంచి కంప్లీట్ ప్రోడక్ట్ ఫైనల్ షేప్ వచ్చిందాక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మన మదర్ కంపెనీనే తీసుకుంటుంది. మోర్ దెన్ ఒక థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ న్యూట్రాస్యూటికల్ ఎంటిటీలో కాంపిటీషన్కి వచ్చినా కానీ మన కంపెనీకే అవార్డు రావడం జరిగింది. మన కంపెనీకి ISO సర్టిఫికేషన్ ఉంది, దాంతోపాటు సిస్ సర్టిఫికేట్ ఉంది, దాంతోపాటు KPMG ఆడిటింగ్ చేస్తుంది మన కంపెనీని. ఈ KPMG ఆడిటింగ్ సంస్థ గురించి చెప్పాలంటే ఎంటైర్ వరల్డ్లో టాప్ 4 కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ. దాంతోపాటు మన ఇండియాలో ఉన్న బిగ్ 5 బ్యాంక్స్ని ఆడిటింగ్ చేస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఫిక్కీ అవార్డు ఉంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ. ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఫిక్కీ అవార్డు అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. దాంతోపాటు ఓవర్ 200 డైరెక్ట్ సెల్లర్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. మెనీ ఆఫ్ ఇది బేసిక్గా ఒక 2018కి ఉన్న అప్డేట్ అండి. ఇప్పుడు మోర్ దాన్ 3000 డైరెక్ట్ సెల్లర్స్ అనేది ఇంటర్నేషనల్ ట్రిప్స్లో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు మన ఇండియా. ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మెనీ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చి ఉన్నారు. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకోవాలంటే ట్యాప్ ఇన్ టు ద నెక్స్ట్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్నెస్. రాబోయే రోజుల్లో ఒక వస్తువు ఎక్కువ అమ్ముడుపోయినా, ఒక వస్తువు ఎక్కువ కొన్నా అది కంప్లీట్గా హెల్త్ అండ్ వెల్నెస్కి సంబంధించి ఉంటుందని చెప్పి హీస్ మిస్టర్ పాల్జాన్ పిల్జర్ US ప్రెసిడెంట్స్ ఇద్దరికి ఎకనామికల్ అడ్వైజర్గా పనిచేశాడు. తను ఇచ్చిన స్టేట్మెంట్, తను కంప్లీట్గా ఎంటైర్ వరల్డ్లో సర్వే చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనీ బాగా వస్తుంది దానికి సంబంధించి తను సర్వే చేసి ఒక బుక్ అనేది పబ్లిష్ చేశారండి. ఈ బుక్లో తను మెన్షన్ చేశారు. దాంతోపాటు యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఆర్గనైజేషన్ చేసిన సర్వేలో కూడా సేమ్ అదే తెలిసింది. దాంతోపాటు ఇంకోటి మన ఇండియాలో కూడా డిఫరెంట్ వేరియస్ సర్వేస్ ఉన్నాయి. యాజ్ పర్ ఫిక్కీ అండ్ EY రిపోర్ట్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2020 వరకు 1,50,000 కోట్ల టర్న్ ఓవరు
త్రూ హెల్త్ అండ్ వెల్నెస్ ద్వారా జరుగుతుందని చెప్పి ఒక సర్వేలో తెలిసింది. వై వీఆర్ ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. ఒక హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకునే ముందుగా ఎర్లియర్ డేస్ లివింగ్ లాంగ్, చాలా ఎక్కువ కాలం బతికి చాలా తక్కువ రోజులు హాస్పిటలైజో లేకపోతే ఇంట్లోనో చనిపోవడం జరుగుతుంది. అంటే ఎక్కువ కాలం లివింగ్ లాంగ్ అండ్ డయింగ్ షార్ట్. వేరాజ్ ఈరోజు చూసుకుంటే లైఫ్ టుడే ఈజ్ లివింగ్ షార్ట్ అండ్ డయింగ్ లాంగ్. మనం చాలా తక్కువ రోజులు అంటే 20 to 30 years కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాం. తర్వాత డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి, డిజార్డర్స్. వీటి వల్ల మనం మెడికేషన్ ఎక్కువ తీసుకుంటూ లైఫ్ అనేది 100 years నుంచి 64 yearsకి పడిపోయింది ఈ రోజు. కానీ మనం చూసుకుంటే అసలు బేసిక్గా ఏం జరుగుతుంది మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెబుతానండి. మనం చిన్నప్పుడే చదువుకున్నాము, బట్ నేను ఒకసారి చెప్పాలి. మన హ్యూమన్ బాడీ అనేది కొన్ని రకాల అవయవాలతో నిర్మితమై ఉంది. ఈ అవయవాల్లో ఏముంటుందంటే కొన్ని లక్షల కోట్ల కణాలు కణజాలాలు ఉంటాయి. ఈ కణాలు కణజాలాలు ఎప్పుడైతే మన బాడీలో ఫ్రీ రాడికల్ సెంటర్ అవుతాయి, వన్స్ మన బాడీలో ఫ్రీ రాడికల్ సెంటర్ అయితే ఈ కణాలు కణజాలాలు కంప్లీట్గా తినేస్తాయి ఆ ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ తినడం వలన ఈ కణాలు కణజాలాలు రెసిస్టెన్స్ కోల్పోతాయి. అందువలన అల్టిమేట్గా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంది. ఏదో ఒక ఆర్గాన్ లేకపోతే మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఇలా ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల హ్యూమన్ బాడీ కొలాప్స్ అయిపోతుంది. అందుకే తాతయ్య అమ్మమ్మ 100 సంవత్సరాలు బతికారు, బట్ ఈరోజు లైఫ్ స్పాన్ చూసుకుంటే 64 yearsకి పడిపోయింది యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కామన్ హెల్త్ కన్సర్న్స్ ఎర్లియర్ డేస్లో డిఫరెంట్ మలేరియా, ట్యూబర్క్లోసిస్, ఊఫింగ్ కాఫ్ ఇట్లా డిఫరెంట్గా 3 months to 6 monthsలో మనం క్యూర్ చేసుకోగలిగే డిసీజెస్ ఉండేవి. ఈరోజు చూసుకుంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. అవేంటంటే కార్డియోవెస్కులర్ డిసీజెస్ నుంచి క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్టియోపోరోసిస్ ఇట్లా డిఫరెంట్ మతిమరుపు, స్ట్రోక్, ఆస్తమా ఇట్లా డిఫరెంట్ డిజార్డర్స్ ఉన్నాయి. ఈ అన్నిటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఒకసారి మన బాడీలోకి రావడమే వాట్ వెంట్ రాంగ్. అసలు ఎందుకు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి? ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ నుంచి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి మనం ఎందుకు వచ్చాం? మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ డైట్ పిరమిడ్. ఈ డైట్ పిరమిడ్లో ఏముంటుందంటే విటమిన్స్, ట్రైస్ ఎలిమెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఇట్లా హెల్దీ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఉంటుంది. బట్ ఈ రోజుల్లో మనం ఈ ప్రాపర్ డైట్ మనం ఫాలో అవుతున్నాం అంటే మనం ఫాలో అవట్లా. మనకి ఏదైతే కావాలో అది తీసుకోవడం లేదు, మనకి ఏదైతే అవసరం లేదో అది ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఖచ్చితంగా నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను, ప్రివెన్షన్ అదే మనకు బెటర్ దాన్ క్యూర్. ఈరోజు మన హెల్త్ గురించి మనం ఇన్వెస్ట్ చేసుకోకపోతే, మన హెల్త్ గురించి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేకపోతే ఖచ్చితంగా మనం ఏదైతే దాచిపెట్టుకుంటామో ఒక రోజు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే మొత్తం బరాబర్ అయిపోతుంది. ఇంట్రడ్యూసింగ్ అసైబెర్రీ, దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. బ్రెజిల్లో ఉంటుంది, మన ఇండియాకి డబుల్ ఉంటుంది. ఈ అసైబెర్రీ ఫ్రూట్ గురించి చెప్పే ముందు నాసా సైంటిస్టుల గురించి చెప్పాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఈ అసైబెర్రీ ఫ్రూట్ని ఇన్వెంట్ చేసింది వాళ్ళే. వాళ్ళు ఎందుకు ఇన్వెంట్ చేయాల్సి వచ్చిందంటే నాసా స్పేస్ షటిల్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఎర్లీ ఏజ్లో డిఫరెంట్ ఆర్గాన్ డ్యామేజ్తో చనిపోవడం జరుగుతుంది. దానికి రెమెడీగా వాళ్ళకి అక్కడ హయ్యెస్ట్ రేడియేషన్ ఉండడం వల్ల వాళ్ళ బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ ఆర్గన్స్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్ సప్లిమెంట్ కావాలని చెప్పి ఎంటైర్ వరల్డ్లో వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దే వెంట్ టు బ్రెజిల్. వీళ్ళకి అసైబెర్రీ అనే ఫ్రూట్ దొరికింది. దీనిలో హయ్యెస్ట్ వరాక్ వాల్యూ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ. ఈ వరాక్ వాల్యూ హయ్యెస్ట్గా ఉన్న అసైబెర్రీ ఫ్రూట్ని వాళ్ళు కనుగొన్నారు. అక్కడ తండా ప్రాంత ప్రజలు ఉంటారు. వాళ్ళు మోర్ దాన్ 100 years హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎలాంటి డిజార్డర్స్ లేకుండా. వాళ్ళు తీసుకునే ఫుడ్లో మేజర్గా ఈ అసైబెర్రీ ఉండడం వల్ల ఈ అసైబెర్రీని వాళ్ళు కనుగొని దాన్ని క్లినికల్ ట్రయల్స్కి పంపిస్తే వాళ్ళకి తెలిసిన వాల్యూమ్ ఏంటంటే 1027 మైక్రోమోల్స్ వరాక్ వాల్యూ ఉంది. ఈ వరాక్ వాల్యూ మన ఇండియన్ ఫ్రూట్స్తో కంపేర్ చేసుకోవాలంటే ఒక వాటర్ మిలాన్ 1067 పుచ్చకాయలు ఈక్వల్ టు ఒక అసైబెర్రీతో సమానం. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అసైబెర్రీ. దీనివల్ల మన బాడీకి ఏమవుతుందంటే నెంబర్ 1 సపోర్ట్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్, నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్, బెస్ట్ ఫైటర్ అగైన్స్ట్ క్యాన్సర్. ఒక న్యాచురల్గా మనం క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. ఈవెన్ క్యాన్సర్ వచ్చినా కానీ మనం అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి పెరగకుండా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అసైబెర్రీ. విత్ దిస్ అసైబెర్రీ వీఆర్
ఇన్వెంటెడ్ ప్రోడక్ట్ కాల్డ్ ఐపల్స్ ప్లస్. కంప్లీట్ పేటెంట్ ప్రోడక్ట్. ఈ అసాయి బెర్రీతో పాటు 15 ఫ్రూట్స్తో మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసాం. ఇది కంప్లీట్గా ఒక 26 మేజర్ హెల్త్ బెనిఫిట్స్కి ఉపయోగపడుతుంది. ఈ 26 మేజర్ హెల్త్ బెనిఫిట్స్లో ఇంకా సబ్ క్లాసెస్ ఉంటాయి. ఓవరాల్గా ఒక 250 డిసీజెస్కి మనం రెమెడీగా వాడుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐపల్స్ ప్లస్. ఇక్కడ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ఉందండి. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ ఈ ఫోటోలో కనిపించేది శాల్సిటాల్ అంటారు. ప్రపంచానికి వైద్యం తెలియక ముందే మన భారతీయులకు వైద్యం తెలుసు. ఆయుర్వేదాన్ని 3000 సంవత్సరాలకు ముందే రాయడం జరిగింది. ఇతని పేరు చరక మహర్షి అండి. చరక సంహిత అనే చాప్టర్లో అప్పట్లోనే మధుమేహాన్ని గుర్తించి దానికి రెమెడీగా శాల్సిటాల్ ఏకనాయకం అని చెప్పి రూట్ ఉంటుంది. ఈ రూట్ వాడుకోవడం వల్ల షుగర్ అనేది భవిష్యత్తులో రాదు. ఇన్ కేసు ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయితే తను ఈ ఏకనాయకం రూట్ వాడటం వల్ల షుగర్ కంట్రోల్స్ నార్మలైజ్ అయిపోతాయి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజమా కాదా అని చెప్పి క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు, దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ GMP, ఇట్లా USFDA డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారు. ది గాట్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్. ఇక్కడ క్లినికల్ స్టడీ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయింది. క్లినికల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియాలో కూడా ఈ జర్నల్ అనేది పబ్లిష్ అయింది. విత్ దిస్ శాల్సిటాల్ వీఆర్ ప్రోడక్ట్ ఇన్వెంట్ చేసామండి. దట్ ఈజ్ ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ కాఫీ క్రీమర్. కంప్లీట్గా 2 వేరియంట్స్ ఉంటాయి. ఒక్కో వేరియంట్లో ఒక 50 శాచెట్స్ ఉంటాయి. ఈ ఐ కాఫీ బ్లాక్ అనేది ఇన్సులిన్ వాడే పేషెంట్స్కి, టైప్ 1 డయాబెటీస్కి యూజ్ చేసుకోవాలి. వేరేజ్ ఐ కాఫీ క్రీమర్ వచ్చి నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ ఎవరైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళు యూజ్ చేయాలి. ఇది కంప్లీట్గా మ్యాజికల్ ఇంగ్రీడియంట్ శాల్సిటాల్తో వస్తుంది. శాల్సిటాల్తో పాటుగా కాఫీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దాంతోపాటుగా కాఫీ బీన్స్, కర్ణాటక కూర్గ్ రీజియన్లో ద బెస్ట్ కాఫీ బీన్స్ దొరుకుతాయి. ఆ కాఫీ బీన్స్ నుంచి ఆ అరోమాని ఎక్స్ట్రాక్ట్ని పిక్ చేసుకొని, కెఫెన్ ఎలిమినేట్ చేసి అరోమాని పిక్ చేసుకొని ఇక్కడ కాఫీ తయారు చేయడం జరిగింది, ఐ కాఫీ. మెయిన్ థింగ్ ఏంటంటే బేసిక్గా డయాబెటీస్ వస్తే డయాబెటీస్తో పాటుగా డిఫరెంట్ 40 టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్, సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 డేస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ మీరు డ్రాప్ డౌన్ అయిపోతారు, బ్యాక్ వచ్చేస్తారు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ కండిషన్కి వచ్చేస్తారు షార్ట్ స్పాన్ ఆఫ్ 45 డేస్. అండ్ విత్ ఇన్ 3 మంత్స్లో మీరు కంప్లీట్ ట్యాబ్లెట్ అనేది స్టెప్ డౌన్ థెరపీకి వచ్చేస్తారు. లైక్ మీరు డిఫరెంట్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మోర్ దెన్ ఒక 3 to 5, 6 అట్లా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 1 ట్యాబ్లెట్కి వచ్చేస్తారు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఐ కాఫీ. బేసిక్గా ఒక కామన్ డౌట్ ఒకటి ఉంటుంది, ఈ కాఫీ వాడుతూ ట్యాబ్లెట్స్ వాడొచ్చా అని చెప్పి. ఈ కాఫీ వాడుతూ ట్యాబ్లెట్స్ వాడాలండి. మీకు తగ్గే షుగర్ లెవెల్స్ని బట్టి మీరు డ్రాప్ డౌన్ చేసుకుంటూ రావాలి. దీన్నే స్టెప్ డౌన్ థెరపీ అంటారు. దిస్ ఈస్ ద సెకండ్ ప్రోడక్ట్ అండ్ కంప్లీట్లీ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ఉంది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆయుష్ ప్రీమియం మార్క్ సర్టిఫికేట్ ఉంది. ఈ స్కెలటియం టోటోసమ్ సౌత్ ఆఫ్రికాలో బుష్ ఫారెస్ట్లో దొరుకుతుంది. ఇది ఒక ఫ్లవర్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఈ ఫ్లవర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే సౌత్ ఆఫ్రికన్ హంటర్స్ వాళ్ళ ఎనర్జీ అనేది బూస్ట్ చేసుకోవడానికి బేసిక్గా వాళ్ళు హంటింగ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ మీల్ తీసుకోరనమాట. మీల్ తీసుకున్నప్పుడు ఈ ఫ్లవర్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్లవర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎనర్జీ ఎన్హాన్స్మెంట్, విజన్ ఇవన్నీ పెరుగుతాయి. విత్ దిస్ స్కెలటియం టోటోసమ్, దీన్నే షార్ట్ నేమ్ కన్నా అంటారు. ఈ కన్నాని మనము యాడ్ చేసుకొని ఒక న్యాచురల్ వేలో ఎనర్జీ డ్రింక్ని తయారు చేసాం. దట్ ఈజ్ ఐ చార్జ్. ఇది కంప్లీట్ న్యాచురల్ రెజ్యూనేటర్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అలర్ట్నెస్కి, స్ట్రెస్ రిలీఫ్కి, మెయింటైన్ గుడ్ ఐసైట్, లాంగ్ సస్టైనబుల్ ఎనర్జీ, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్లో ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇక్కడ కెఫెన్ కానీ షుగర్ కానీ యాడ్ చేసలేదు. న్యాచురల్ రెజ్యూనేటర్, న్యాచురల్ కార్బోనేటెడ్ డ్రింక్. దీనికి కూడా ఇక్కడ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ఉంది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు సర్టిఫికేట్ ఉందండి. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ ఐ స్లిమ్. ఇది ఐ స్లిమ్ అనేది ఫ్లాట్ టమ్మీస్ అండి. ఒక టమ్మీ బార్స్ లాగా వస్తాయి. మొత్తం ఈ బాక్స్లో 28 ఫ్లాట్ టమ్మీ, 75 గ్రామ్ ఫ్లాట్ టమ్మీస్ ఉంటాయి. ఇది ఫ్యాట్ బర్నింగ్ 3 ఫ్యూజన్ ఇంగ్రీడియంట్తో వస్తుంది. FB3 మ్యాజికల్ 3 ఇంగ్రీడియంట్స్ అంటారు వీటిని. ఇది US పేటెంట్ కలిగి ఉంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ 3 ఫార్ములాలో ఈ మేజర్ 3 మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోలియోస్ఫోర్స్, కొలిసిసమమ్ ఇండికమ్ అండ్ సెలేషియా స్పీసీస్. ఇట్లా ఒక 3 మ్యాజికల్ ఇంగ్రీడియంట్ మన బాడీ వెయిట్ని మేనేజ్ చేస్తుంది. అంటే ఇన్ కేస్ వెయిట్ గెయిన్ అవ్వాలన్నా
ఈ ప్రోడక్ట్తో పాసిబిలిటీ ఉంటుంది, వెయిట్ రెడ్యూస్ అవ్వాలన్నా ఈ ప్రోడక్ట్తో పాసిబిలిటీ ఉంటుంది. దాని యొక్క స్పెషాలిటీ అది. దాంతోపాటుగా వెయిట్ రెడ్యూస్ అయితే మనకి బాడీలో ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసి బర్న్ చేస్తుంది అండ్ బాడీ అనేది కంప్లీట్ నార్మల్గా తీసుకొస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రోడక్ట్ కూడా 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ఉంది. ఆల్రెడీ నా నుంచి లాస్ట్ 4 ప్రోడక్ట్స్ చెబుతా వచ్చాను. ఇక్కడ ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి, దాంతోపాటు వివా ప్రోడక్ట్స్ ఆర్ నాట్ మెడిసిన్స్. ఇవి మెడిసిన్స్ కాదండి, కంప్లీట్గా ఇవి వెల్నెస్ ప్రోడక్ట్స్. ఇవన్నీ నెక్స్ట్ పైప్ లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ అండి. ఈ పైప్ లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ ఇక్కడ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ఉంది. ఈ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ఏంటంటే కంప్లీట్ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్. ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ క్లినికల్గా ట్రయల్ చేసి ప్రూవ్ అయ్యి ఒక గ్యారంటీ మార్క్ తోటి మనము మార్కెట్లోకి వస్తున్నాయండి. ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ఇప్పుడు వరకు నేను ఆర్గనైజేషన్ గురించి చెప్పాను, దాంతోపాటు ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. యాజ్ మై నాలెడ్జ్, ఎర్లియర్ ఐ వాజ్ వర్క్డ్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. అప్ టు ఒక 9 years నేను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ తర్వాత నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. నా జాబ్ క్విట్ చేసి నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. యాజ్ మై నాలెడ్జ్ ఆర్గనైజేషన్ పరంగా చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ. దాంతోపాటుగా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఇక్కడ కంప్లీట్గా 2014లో కంపెనీ స్టార్ట్ అయింది, ఇండస్ వివా అనే కంపెనీ. ఈ 2014లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు 2019లో ఉన్నాం. ఇప్పుడు ఈ 5 yearsలో మనకి ఓవరాల్గా మనకు వచ్చిన ప్రోడక్ట్స్ 4. ఎందుకంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ క్లినికల్గా ట్రయల్స్ చేసి దాన్ని ప్రోడక్ట్ ప్రూవ్ చేసి ఓన్ పేటెంట్స్ తీసుకొని ఇవన్నీ సైంటిఫికల్గా ప్రూవ్ చేసి ప్రోడక్ట్ ఫైనల్ షేప్ అయ్యి బయటకు వచ్చేసరికి 1 year పడుతుందండి. దట్ ఈస్ ద క్వాలిటీ విషయంలో అంత కాన్సన్ట్రేట్ చేస్తారు మన కంపెనీ. ఈ బిజినెస్ని ఇప్పుడు ఎలా చేయాలి, దాన్ని కమ్యూనిటీ కామర్స్ ద్వారా చేయాలి. ఈ కమ్యూనిటీ కామర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మౌత్ పబ్లిసిటీ. ఒక మూవీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెబుతారు. దానివల్ల మీకు థియేటర్ ఓనర్ మీకు టికెట్ అయితే ఒక టికెట్ కూడా ఫ్రీగా ఇవ్వరు. బట్ ఇక్కడ మన ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీరు సాటిస్ఫై అయితే అప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ మీరు దీని గురించి కానీ చెబితే ఖచ్చితంగా మీకు ఇక్కడ బిజినెస్లో షేర్ వస్తుందండి. మీ టర్న్ ఓవర్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వన్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది, వర్చువల్ ఆఫీస్ ఉంటుంది. ఈ వర్చువల్ ఆఫీస్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇండస్ వివా మొబైల్ యాప్ ఉందండి. డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్. నేను ఇంతకు ముందే చెప్పానండి, కమ్యూనిటీ కామర్స్ దగ్గర మీరు ఏదైనా ప్రోడక్ట్ వాడాలంటే ఫస్ట్ వాడండి, వాడిన తర్వాత దాని రిజల్ట్ పొందండి. అప్పుడే మీరు మీ ఈ బిజినెస్ గురించి మీరు పీపుల్కి షేర్ చేయండి. కాంపన్సేషన్ ప్లాన్ ఇక్కడ టోటల్గా 10 type ఆఫ్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంది. ఫ్రమ్ రిటైల్ ప్రాఫిట్ టు రివార్డ్ ప్రోగ్రామ్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, కంపెనీ ప్రొఫైల్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, బట్ ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? మీకు ఈ బిజినెస్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళకి మీ కేవైసీ సబ్మిట్ చేసి మీరు ఇక్కడ ఒక 4 ప్రోడక్ట్స్ తీసుకోండి. లైక్ ఇప్పుడు ఐపల్స్ 1 liter బాటిల్ వస్తుందండి, అది ఒక 25 point వాల్యూమ్. అండ్ ఐ కాఫీ 50 sachets వస్తాయి, ఈచ్ వేరియంట్లో 50 sachets వస్తాయి, అది ఒక 25 point వాల్యూమ్. దాంతోపాటుగా ఐ స్లిమ్ 28 bars వస్తాయి, అది ఒక 25 point వాల్యూమ్. అండ్ ఐ చార్జ్ 16 cans వస్తాయి, అది ఒక 25 point వాల్యూమ్. ఓవరాల్గా మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 100 PVతో పాయింట్ వాల్యూమ్తో మీరు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఈచ్ ప్రోడక్ట్ వర్త్ వచ్చి 3100 పడుతుంది. అంటే ఓవరాల్గా 4 ప్రోడక్ట్స్ యొక్క వర్త్ వచ్చి 12,390. యూ కెన్ కస్టమైజ్ యువర్ ఆర్డర్. మీకు ఏ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ప్రోడక్టే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఇదే తీసుకోవాలి, ఎంత క్వాంటిటీనే తీసుకోవాలని ఏం లేదు. ఖచ్చితంగా అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 4 ప్రోడక్ట్స్తో రావాలి. ఆ 4 ప్రోడక్ట్స్ ఏం తీసుకుంటారో మీ ఇష్టం. మనం ఎంఆర్పితో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పితో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ మన కస్టమర్గానే ట్రీట్ చేస్తారు. ఏదైనా మీరు ఒక ప్రోడక్ట్ కొనడానికి మీరు మార్కెట్లోకి వెళ్ళారు, మీరు పర్చేజ్ చేశారు, ఎంఆర్పితోనే పర్చేజ్ చేస్తారు. తర్వాత మీకు ఏమీ కంపెనీ నుంచి షేర్ అయితే ఏం రాదు. బట్ ఇక్కడ షేర్ ఎలా వస్తుందో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఒక వీక్ సైకిల్ ఉంటుందండి. ఇది వీక్లీ బేస్డ్ బిజినెస్. ఒక 1 week సైకిల్ ఉంటుంది. సాటర్డే స్టార్ట్ అయ్యి ఫ్రైడే క్లోజ్ అవుతుంది బిజినెస్. ఈ సాటర్డే టు ఫ్రైడే మనం ఏదైతే టర్న్ ఓవర్ చేసామో ఆ టర్న్ ఓవర్కి ఎగనెస్ట్గా మనకి ఆ తర్వాత సాటర్డే సండే గ్యాప్ ఇచ్చి ఆ 2 రోజులు బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి. అండ్ దెన్
మండే ఆర్ ట్యూస్డే మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఎంత క్రెడిట్ అవుతుంది అంటే 2000 రూపీస్. అంటే ఈ 12,390లో 20% 2000 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ జరుగుతుంది. ఇక్కడ టీడీఎస్ కూడా డిడక్ట్ అయ్యి ఫామ్ 16 కూడా అవైలబిలిటీ ఉందండి. టాప్ రిటైలర్ బోనస్. ఇక్కడ మన ప్రోడక్ట్స్ మనం ఎంత ఎక్కువ అమ్ముకుంటే అంత బెనిఫిట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ వచ్చి 50,000 వస్తుంది. సెకండ్ పొజిషన్ ఎంటైర్ ఇండియాలో ఎక్కువ ప్రోడక్ట్స్ ఎవరైతే బాగా అమ్ముతారో వాళ్ళకి 50,000 వస్తుంది. సెకండ్ పొజిషన్ వచ్చి 25,000. ఎవరెవరో ఎన్నెన్నో అమ్మగలుగుతారు. బట్ నేను స్టాగ్నెంట్గా నేను ఒక క్వాంటిటీ అమ్మగలుగుతాను. నాకేమన్నా టాప్ రిటైలర్ బోనస్ వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ కన్సల్టేషన్ ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 ప్రోడక్ట్స్ కానీ ఒక క్యాలెండర్ మంత్లో పర్చేజ్ చేస్తే మీకు ఓవరాల్గా 12,400 వస్తుంది. అదే ఒక క్యాలెండర్ మంత్లో 600 పాయింట్ వాల్యూ. 24 ప్రోడక్ట్స్ కానీ పర్చేజ్ చేస్తే మీకు 2 ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే మీకు 1 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది కంపెనీ నుంచి. ఇక్కడ మీకు కంప్లీట్గా 3D సపోర్ట్ ఉంటుంది సార్. 3D సపోర్ట్ అంటే మీకు ఈ బిజినెస్ ఎవరు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో నన్ను స్పాన్సర్ అంటారు. ఈ బిజినెస్ కంప్లీట్గా గ్రో అవ్వడానికి వరల్డ్ క్లాస్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్, బ్రేకేజ్ కొరియర్లో ఏమైనా బ్రేకేజ్ అలాంటివి జరిగినా కానీ కంప్లీట్ వివా విల్ టేక్ కేర్. అండ్ ఇక్కడ వైబ్రెంట్ వివా సపోర్ట్ ఉంటుందండి. వైబ్రెంట్ వివా ఈజ్ నథింగ్ బట్ మీకు కంప్లీట్గా ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వైబ్రెంట్ వివా నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఇక్కడ మీకు కంప్లీట్గా 3D సపోర్ట్ ఉంటుంది. www.nsviva.com ఆర్ vibrantviva.com ఈ 2 వెబ్సైట్లు మీరు చెక్ చేసుకోవచ్చు. నాట్ ఇష్యూ. ఇది కంప్లీట్గా వైబ్రెంట్ వివా సపోర్ట్ సిస్టమ్. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు, రిటైల్ ప్రాఫిట్ 2,000 రూపీస్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఇండివిజువల్ టర్న్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఇండివిజువల్ టర్న్ ఓవర్ చేస్తే అందులో 20% వస్తుంది. అది కాకుండా మీరు టీమ్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలా అయితే స్టార్ట్ చేశారో 100 గ్రూప్ వాల్యూమ్తో, 100 పాయింట్ వాల్యూమ్ తోటి, ఈ 100 పాయింట్ వాల్యూమ్ అంటే 12,390. ఈ 12,390కి మీకు 2,000 వచ్చేసింది. మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలో ఉన్నారనుకుందాం. ఆర్గనైజేషన్ వేరే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఇంకో ఆర్గనైజేషన్ ఇంకో ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు ఏ అండ్ బి అనుకుంటే, ఏకి ఈ బిజినెస్ కాన్సెప్ట్, ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో రిక్వైర్మెంట్ని బట్టి 100 PVతో బిజినెస్ స్టార్ట్ చేయించి, సిమిలర్గా బి అనే పర్సన్ కూడా 100 PVతో బిజినెస్ స్టార్ట్ చేపిస్తే వీళ్ళిద్దరు ద్వారా జరిగిన టర్న్ ఓవర్లో మీకు ఈచ్ హెడ్కి 500 రూపీస్ చొప్పున, అంటే ఈచ్ 100 PVకి 500 చొప్పున మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బిజినెస్ ఓపెనింగ్ బోనస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 వీక్లో కానీ చేస్తే మీరు మిమ్మల్ని క్విక్ స్టార్ అంటారు. ఈ క్విక్ స్టార్కి గాను ఈచ్ 100 PVకి 500 రూపీస్ అని చెప్పాను. దాంతోపాటుగా అడిషనల్గా ఒక 1,000 యాడ్ అయ్యి 2,000 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? మీరు బేసిక్గా ఏని బీని మాత్రమే రిక్రూట్ చేసుకోగలరు. ఆ తర్వాత మీరు ఏమి సి డి అట్లా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ వే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ఎలా అయితే స్టార్ కంప్లీట్ చేసుకున్నారో, స్టార్ ర్యాంక్ ఏని బీని రిక్రూట్ చేసుకొని సిమిలర్ వేలో ఏని బీని వాళ్ళకి ఈ బిజినెస్ యొక్క ప్రయారిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ డూప్లికేషన్ చేయించాలి. అలా డూప్లికేషన్ ఇది మొత్తం కంప్లీట్గా ఒక 1+1 వీక్లో జరిగితే యూ విల్ గెట్ మోర్ దాన్ 8,000 రూపీస్. ఓకే రైట్, ఇది ఒక కేస్ స్టడీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత 600 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. అంటే లెఫ్ట్ రైట్ ఆర్గనైజేషన్లో జరిగే టర్న్ ఓవర్ని పాయింట్ వాల్యూమ్ కాకుండా గ్రూప్ వాల్యూమ్ అంటారు. ఈ గ్రూప్ వాల్యూమ్ 600 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. 6 పీపుల్ ద్వారా జరిగింది. అంటే ఈమెతో పాటుగా ఒక 6 పీపుల్ని రిక్రూట్ చేసుకొని 600 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. బట్ ఇక్కడ ఈమె ఒక్కటే 600 గ్రూప్ వాల్యూమ్ పర్చేజ్ చేసింది కంపెనీ నుండి. యూ విల్ గెట్ 6,000. ఇక్కడ అకార్డింగ్ టు హెడ్ కౌంట్ కాదండి, కంప్లీట్ వాల్యూమ్ అగెన్స్ట్ ప్రాఫిట్ మీకు ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1,000 గ్రూప్ వాల్యూమ్ జరిగింది, యూ విల్ గెట్ 10,000. 2,000 జరిగింది, యూ విల్ గెట్ 20,000. 2,000 గ్రూప్ వాల్యూమ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో 2,200 జరిగింది. అప్పుడు కండిషన్ ఏంటి అంటే 2,000 మ్యాచ్ చేసి 20,000 మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. రిమైనింగ్ 200 గ్రూప్ వాల్యూమ్ అనేది యాజ్ లాంగ్ యాజ్ మనం బిజినెస్లో ఉన్నంతకాలం క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత వారంలో 2500 గ్రూప్ వాల్యూమ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ 2000 జరిగింది. లాస్ట్ వీక్లో ఉన్న ఏదైతే 200 పాయింట్ వాల్యూమ్ ఉందో గ్రూప్ వాల్యూమ్, అది ఇక్కడ యాడ్ అయ్యి ఓవరాల్గా 22,000 మీ అకౌంట్లో పడుతుంది. దీన్ని క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అంటారండి. ఈ క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ వల్ల మనకి ఎక్కడ మన ఎఫర్ట్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడ 4,000 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. కంపెనీ విల్ పే యూ 40,000. 10,000 జరిగింది. కంపెనీ విల్ పే యూ 1,25,000 జరిగింది. 2,50,000. 40,000 కంపెనీ విల్ నాట్ గివ్ యూ 4 lakh. కంపెనీ విల్ గివ్ యూ ఓన్లీ 2.5 lakh. ఇది మ్యాక్సిమం క్యాపింగ్ అనమాట, సీలింగ్ అంటారు దీన్ని. ఈ సీలింగ్ 2.5 lakh వరకే ఉంటుంది పర్ వీక్. వీక్లీ 2.5 lakh, మంత్లీ 10 lakh ఎర్న్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు వరకు ఆర్గనైజేషన్లో మోర్ దాన్ 100 పీపుల్ ఉన్నారు. వీళ్ళల్లో 1 crore and above ఎర్న్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇది యాజ్ ఆన్ May 2018. బట్ ఈరోజు తీసుకుంటే మోర్ దాన్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు మన ఆర్గనైజేషన్లో అచీవర్స్. సోర్స్ ఆఫ్ మనీ, అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మెనీ ఆఫ్ పీపుల్ నన్ను అడుగుతూ ఉంటారు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారు? వారానికి 2.5 లక్ష, నెలకి 10 లక్షలు ఇంతమందికి ఇస్తున్నారు అని చెప్పారు. ఎందుకు ఇస్తున్నారు? ఎలా పాసిబిలిటీ ఉందంటే, ఓన్లీ చిన్న సెన్స్తో మనం ఆలోచిస్తే సార్, బేసిక్గా మన ఇంట్లో ఏదన్నా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టూత్ పేస్ట్ తీసుకుంటే కస్టమర్ వెళ్ళి రిటైలర్ దగ్గర కొనుక్కుంటారు. రిటైలర్, హోల్సేలర్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, ఇట్లా అడ్వర్టైజ్మెంటు మన టీవీలో యాడ్ వచ్చినందుకు గాను ఇట్లా ఓవరాల్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది మధ్యలో. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ సగం 50 to 75% ఆఫ్ ఎంఆర్పి స్పెంట్ ఆన్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇక్కడ ఖచ్చితంగా 50 to 75% ఇక్కడే మధ్యలో ఉన్న సప్లై చైనే తినేస్తారండి, ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్మెంట్తో కలిపి. బట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్ దగ్గరికి డైరెక్ట్గా వస్తుంది త్రూ కొరియర్. మనకి కంపెనీకి మధ్యలో ఉన్న చైన్ ఏంటంటే ఓన్లీ కొరియర్ కంపెనీనే, అంతకు మించి సప్లై చైన్ ఏం లేదు సార్. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమరు, మధ్యలో మీడియేటర్ అంటూ ఎవరు ఉండరు. ఇక్కడ ఏదైతే ఒక 50% కంపెనీకి ప్రాఫిట్ ఉంటుందో, ఈ ప్రాఫిట్ ఈ 2.5 lakh అని అంతంత ఇన్కమ్ ఇవ్వడానికి కూడా అదే పాసిబిలిటీ. ఇది యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు వరకు బిజినెస్ కాన్సెప్ట్ కూడా చెప్పాను సార్. తర్వాత ఫస్ట్ మీకు హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ చెప్పాను. హెల్త్, వెల్త్ కంప్లీట్ అయిపోయింది సార్. ఆ హ్యాపీనెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. వన్స్ ఇక్కడ మీరు స్టార్ డిస్ట్రిబ్యూటర్, స్టార్ ర్యాంక్స్ అనేవి ఇవి 4 ఉన్నాయి. అట్లానే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ ర్యాంక్స్ అండ్ డైమండ్ అంబాసిడర్ ర్యాంక్స్, ఇవన్నీ ఒక 16 ర్యాంక్స్ ఉన్నాయి సార్ మన కంపెనీలో. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్ గురించి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ 250 అయితే యూ విల్ గెట్ 5 lakh వర్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్. దాంతోపాటుగా ఒక 2 lakh వరకు మీరు హాస్పిటలైజ్ అయితే రీఇంబర్స్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్టార్ 500 అయితే 2,500 మీకు వచ్చే ఇన్సెంటివ్తో పాటుగా అడిషనల్గా 2,500 మీకు వస్తుంది. ఇక్కడ స్టార్ సమ్మిట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇక్కడ 1 lakh ఎర్న్ చేస్తే స్టార్ 1000 డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఈ స్టార్ 1000 డిస్ట్రిబ్యూటర్ 1 lakh మీరు ఎర్న్ చేసినందుకు గాను మిమ్మల్ని తాజ్ హోటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి మిమ్మల్ని ఎక్కడికో చోటకి తీసుకువెళ్ళి కంప్లీట్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వెకేషన్, ఒక 3 days కంప్లీట్ వెకేషన్ ఉంటుంది. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు వన్స్ మీరు స్టార్ 1000 కంప్లీట్ చేసుకుంటే. అలానే రూబీ ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్లో 2.5 lakh ఎర్న్ చేస్తే రూబీ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇట్లా మన ఇన్కమ్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మన ర్యాంక్ అప్గ్రేడ్ అవుతుంది. దాన్ని బట్టి మనల్ని ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. వన్స్ ఇక్కడ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అని చెప్పి ర్యాంక్ ఉంది సార్ ఆర్గనైజేషన్లో. ఇక్కడ నుంచి రియల్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ర్యాంక్ దగ్గర నుంచి. వన్స్ ఈ బిజినెస్లో బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అయితే మెర్సిడీస్ బెంజ్ క్లబ్ మెంబర్ని చేస్తారు మిమ్మల్ని. దాంతోపాటు మీకు బ్లాక్ డైమండ్ రింగ్ పెండెంట్ ఇస్తారు. దాంతోపాటు 1 week USA ట్రిప్ ఉంటుంది. పర్సనల్ డాక్యుమెంటరీ మీ గురించి తీస్తారు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్, దట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్. ఇక్కడ కంపెనీలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఇన్ ఇండియా ఎంటిటీ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీలో రిజిస్టర్ అయిన వన్ అండ్ ఓన్లీ కంపెనీ యాజ్ ఆఫ్ నౌ. బిజినెస్ ప్లాన్ అండ్ కంప్లైన్స్ విత్ ద డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 ఇన్ ఇండియా. 2006లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 September 10th. ఆ గైడ్లైన్స్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం ఈ బిజినెస్. దాంతోపాటు ఇక్కడ మోర్ దెన్ ఒక 250 డైరెక్ట్ సెల్లర్స్ గులాటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్లో ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ ఛార్జెస్, ఎనీ హిడెన్ ఛార్జెస్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్గా ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి.
ఎండ్ టు ఎండ్ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ డైరెక్ట్ కంపెనీలో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ మన డోర్ టు డోర్ డెలివరీ ఉంటుంది. గోయింగ్ గ్లోబల్ బై ఇయర్ ఆఫ్ 2019. ఐఎమ్ సో బ్లెస్డ్. దిస్ ఇయర్ 2019 యుఎస్ఏలో ఎస్టాబ్లిష్ అవుతుందండి మన ఆర్గనైజేషన్. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో యుఎస్ఏలో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు అమెరికాలో టెక్సాస్లో ఉండే హోస్టన్లో విలియమ్స్ టవర్స్లో మన కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎట్ టు లాంచ్ అనమాట. దాంతోపాటు నామినేషన్ ఎంటైటిల్స్ యువర్ ఫ్యూచర్ జనరేషన్ విల్ బి బెనిఫిటెడ్. ఈ నామినేషన్ ఫెసిలిటీ నన్ను చాలా అట్రాక్ట్ చేసిందండి. ఇన్ కేస్ జర్నీలో, ఈ ఇండస్ వివా జర్నీలో బియాండ్ 21st వరకే అని చెప్పాను. ఈ 21వ శతాబ్దంలో జర్నీలో ఏమన్నా జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిబ్యూటర్ రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ దాటిన తర్వాత ఏదైనా జర్నీలో తన యాక్సిడెంటల్గా ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళ కోఅప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఆ కోఅప్లికెంట్ని అతని ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెడతారు. వన్స్ అతనికి ఏదైతే ఇన్కమ్ వస్తుందో సేమ్ ఇన్కమ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఆ పర్సన్ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా రన్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నామినేషన్ ఫెసిలిటీ. వన్స్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ క్యాన్సిల్ చెక్ కావాలండి. ఇన్ మూమెంట్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ విల్ షేప్. నాకు నచ్చిన ఫేమస్ ఆథర్ ఒక పర్సన్ ఉన్నాడు. హీజ్ మిస్టర్ యాంటోనీ రాబిన్స్. ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి, మనం తీసుకునే చిన్న నిర్ణయం ద్వారా మన డెస్టినీ అనేది షేప్ అవుతుందంట. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతానండి. నేను తీసుకునే నా నిర్ణయాల వల్ల నా మార్గం అనేది నిర్మితమై ఉంటుంది. విత్ దిస్ మీకు ఒక రియల్ 5 స్టార్ ఆపర్చునిటీ చెప్పానని చెప్పి భావిస్తూ, రియల్ 5 స్టార్ ఆపర్చునిటీ ఈజ్ నథింగ్ బట్ రైట్ కంపెనీ, రైట్ ప్రొడక్ట్స్, రైట్ కాంపన్సేషన్ ప్లాన్, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ద రైట్ కాజ్. ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ప్లానెట్ ఎర్త్. ఇలాంటి ఆపర్చునిటీ మీకు చెప్పానని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ లక్ష్మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్.